సిఎఫ్పి తను చెప్పినట్టుగా నేను వక్తనేం కాదు. ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లైక్ యూ. నా బిజినెస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ సర్వీసెస్. ఐఎమ్ ఇంటూ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్గా బిఫోర్ దట్ ఐ వాజ్ ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఇన్ ద ఇయర్ 2001, 2, 3, 4. స్మితా సబర్వాల్ నాకు తెలుసు. ఆమె నేను తనతో ప్రిపేర్ అవుతున్నప్పుడు తనతో పాటుగా నేను కూడా ప్రిపేర్ అయ్యాను. తనకు క్లియర్ అయింది, నాకు క్లియర్ అవ్వలేదు. సో ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ. నేను ఏం చేయగలను, నేనేం చేయాలి, నేను క్రాస్ రోడ్స్లో ఉన్నాను యాక్చువల్ చెప్పాలంటే 2004, 5, 6. అప్పుడు నాకు కొంచెం ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది నాకు. సో అట్లా నేను 2006లో కార్వీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మార్కెటింగ్లో, కార్వీలో జాబ్ అనగానే మార్కెటింగ్ ఫస్ట్ మార్కెటింగ్ జాబ్ వచ్చింది. కానీ నేను చేయలేకపోయాను అది. బికాజ్ అందరికి వెళ్ళి అడగాలి, బిజినెస్ ఏమని అడగాలి. 2006, 7, 8లో ఆర్థిక మాంద్యం వచ్చింది. చాలా టఫ్ సిచ్యువేషన్. నేను ఈ జాబ్ చేయను, నా రెజ్యూమ్ మార్చేసుకొని మార్కెటింగ్ అనే పదం కనిపించకుండా చేసి ఐఎమ్ ఇంటూ ఆపరేషన్స్ అని మొత్తం మార్చేసుకొని మా హెచ్ఆర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎవరైనా కాల్ చేస్తే మార్కెటింగ్ చెప్పొద్దు అని ఐ వెంట్ ఇంటూ క్యాపిటల్ ఐక్యూ. దట్స్ ఏ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఎస్ఎంపీ గ్రూప్. అక్కడ నుంచి ఐ వెంట్ ఇంటూ యూబీఎస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్, యాజ్ ఎ బ్యాక్ అండ్ ఆపరేషన్స్. అవన్నీ కూడా బికాస్ ఆఫ్ మై డెరివేటివ్స్ నాలెడ్జ్తో జాబ్ వచ్చింది. ఐ వర్క్ దేర్ టిల్ 2011, 12లో మళ్ళీ ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ వల్ల యూబీఎస్ లెఫ్ట్ ఇండియా అండ్ దే సోల్డ్ ఇట్ టు కాగ్నిజెంట్. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు మూవ్ టు బెంగళూరు. వెళ్ళలేదు నేను. అప్పుడు 11, 12, 13 అగైన్ మళ్ళీ స్ట్రగుల్. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసి 14లో ఐ స్టార్టెడ్ మై ఓన్ ఎంటర్ప్రినర్షిప్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజరీ. 15లో స్టార్ట్ చేశాను. రైట్ నౌ ఐమ్ హ్యాండ్లింగ్ 3000+ క్లయింట్స్ విత్ 151 crores ఆఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఈ 150 crores అనేది ఏంటంటే నేను నా క్లయింట్స్కి ఇస్తున్న టోటల్ వాల్యూ ఇది. ఐఎమ్ పెయిడ్ మై ఇన్సెంటివ్స్ ఆర్ కమిషన్స్ ఆన్ దిస్ అమౌంట్. 150 crores అంటే వీ విల్ బీ పెయిడ్ అరౌండ్ 1% per annum. సో దట్ ఈస్ మై రెవెన్యూ. సో నేను ఒక స్మాల్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి వర్క్డ్ యాజ్ ఎ 6,000, 7,000 నుంచి I grown up to entrepreneurial level. Now I have my own office with 5 employees. I am paying salary more than 1.5 lakh per month. So if I have my own everything. I got my financial nirvana also. ఇక నా డబ్బులు వద్దు, నేను సంథింగ్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. వద్దని వదిలేసినా కూడా ఎవ్రీ ఇయర్ నాకు ఒక 1.5, 2 crores సేవ్ చేయకుండా వచ్చేస్తాయి. దట్ వాజ్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను మీకేం చెప్పబోతున్నానంటే ఇదంతా వచ్చింది నేను చేసిన కష్టం వల్ల కాదు, ఇండియా గ్రోత్ స్టోరీ వల్ల వచ్చింది ఇదంతా కూడా. ఇండియా గ్రోత్ స్టోరీ అంటే ఏంటి? ఇండియా అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, మనుషులు, మనం. ఇండియా ఇప్పుడు ఎక్కడుంది, ఇండియా 10 years బ్యాక్ ఎక్కడుంది, ఇండియా 20 years బ్యాక్ ఎక్కడుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక చెక్ చేసుకోండి, ఒక 10 years బ్యాక్ మీ ఇన్కమ్ ఎంత, ఇవాళ మీ ఇన్కమ్ ఎంత? పెరిగిందా లేదా? ఎలా పెరిగింది ఇన్కమ్? ఎలా పెరిగింది? ఎందుకు పెరిగింది? సో నార్మల్గా మీరు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్ఏ ఈ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ ఏమో అడగండి, వాళ్ళ ఇన్కమ్ 10 years బ్యాక్ ఎంత, ఇప్పుడు ఎంత. అక్కడ వాళ్ళ ఇన్కమ్ తీసుకుంటే మీకు గట్టిగా ఒక 2-3% కూడా పెరిగి ఉండదు 10 yearsలో. మీరు చెక్ చేసుకోండి. ఎక్సెప్ట్ లాస్ట్ 1 year. లాస్ట్ 1 year ఈజ్ ఎక్సెప్షన్. బట్ అంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం వరకు యూఎస్లో కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఒక జాబ్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీలో అతను జాబ్ చేస్తున్నట్టే. ఇంకా వేరే కంపెనీస్కి వెళ్ళడం కానీ, కెరియర్ పాత్ కానీ ఒక 10% హైక్ ఎవ్రీ ఇయర్ రావడం ఉండదు ఆ కంట్రీస్లో. ఎందుకు ఉండదు అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ లేదు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంది. దిస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ బూస్ట్ ఫర్ అవర్ ఎకానమీ. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఏం చేస్తుంది? ధరని పెంచుతూ ఉంటుంది. ధరని పెంచుతూ ఉంటే మన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మార్నింగ్ మీరు ఎవ్రీడే పాలు పోస్తుంటాడు, మీకు పాలతను వచ్చి పాలు పోసిన అతనికి మీరు నెలకి ఎంత ఇస్తారు? 2,500, 3,000 ఇస్తారు. ఇవ్వగానే ఆ 2,000 రూపాయలు తీసుకెళ్ళి అతను తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాడు. ఆ వస్తువులతోటి బట్టలు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు కొనుక్కుంటాడు. ఆ బట్టలు అమ్మిన అతను, ఫుడ్ అమ్మిన అతను ఇంకోటి కొనుక్కుంటాడు. అట్లా సాయంత్రం వరకు ఆ 2,000 రూపాయలు దగ్గర 10 times అంటే 20,000 వర్త్ ఆఫ్ బిజినెస్ జనరేట్ చేస్తుంది. ఆ బిజినెస్ జనరేట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది ఇప్పుడు. సో నార్మల్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తోంది? వీఆర్ నాట్ హియర్ ఫర్ క్రియేటింగ్ ఎనీ జాబ్స్ క్రియేట్ చేసేది లేదు, మేము క్రియేట్ చేయమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అట్లా? జాబ్స్ క్రియేట్ చేయమంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం జనాభాలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంప్లాయీస్ అనే వాళ్ళు, వ్యక్తి, ఒక ఉద్యోగం చేసేవాడు, చిన్నదో పెద్దదో, ప్రభుత్వమో ప్రైవేట్, ఎంతమంది ఉంటారు మొత్తం? ఉద్యోగం చేసేవాళ్ళు 7 crores ఉంటారు అంతే. ఉద్యోగి అనేవాడు, అది చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు 7 కోట్ల మంది ఉంటారు అంతే. రిమైనింగ్ అంత ఎవరు? సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎంటర్ప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, ఏదైనా కావచ్చు. ఉద్యోగం కాదు, సొంతగా బతికేవాళ్ళు, సొంతగా చేసేవాళ్ళు. సో ఇంతమందికి ఉద్యోగాలు ఎవరిస్తున్నారు? సొసైటీ, ఎకానమీ. ఫస్ట్ మనం డెవలప్ చేస్తుంది ఎకానమీని.
ఇది ఫస్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ విజన్ తోటి చేస్తోంది. ఇది ఎలా జరుగుతుందో ఒక నిమిషాలు చెప్తాను. నార్మల్గా 1945 మనకు ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? ఇంగ్లాండ్. సో 1945 ఆ టైంలో ఇంగ్లాండ్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, దే ఆర్ రాకింగ్ ఇన్ ద వరల్డ్. ఏ పని చేయాలన్నా, ఏ కంట్రీతో మాట్లాడాలన్నా ఫస్ట్ ఇంగ్లాండ్తో అయిన తర్వాత వేరే వాళ్ళు చేసేవాళ్ళు. అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడుందా? లేదు, వినపడట్లేదు, కనపడట్లేదు మనకు. ఆ పవర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ పవర్ అంతా కూడా 1945 అనే వరల్డ్ వార్ జరిగిందా? 1945, 1919లో ఈ వరల్డ్ వార్ అనే ఒక పెద్ద సునామీ తర్వాత ఉద్భవించిన దేశాలు రష్యా అండ్ అమెరికా. అవి 1970sలో మనము స్టార్ వార్స్ చూసాం కదా, స్టార్ వార్స్, కోల్డ్ వార్, ఇవన్నీ ఏంటి? యుద్ధ భయాలతో అక్యుములేషన్ ఆఫ్ వెపన్స్. ఇది ఒక బిజినెస్ క్రియేట్ చేసింది. అక్కడ నుంచి 1970sలో 90sలో రష్యా కొలాప్స్, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయి రష్యా ఇవాల్వ్ అయింది. అక్కడ నుంచి యూఎస్ఏ మీద అటాక్ జరిగాయి 2000లో. దెన్ అగైన్ స్టార్టెడ్ పతనం ఫర్ యూఎస్ఏ. అక్కడ నుంచి నెమ్మదిగా యూఎస్ఏ చాప కింద నీళ్ళు వచ్చేసాయి. 2008 ఆర్థిక మాంద్యం, అది చాలా పెద్ద దెబ్బ. అక్కడ నుంచి నెమ్మదిగా వచ్చే ఆపరేషన్ ఎవరు గ్రాప్ చేశారు? చైనా వచ్చేసి 2011 నుంచి వాళ్ళ ఎకానమీని గ్రాప్ చేసుకుంటూ, వాళ్ళ కుటీర పరిశ్రమలు పెంచుకుంటూ, ఇప్పుడు ప్రజెంట్ చైనా వచ్చేసి ప్రపంచంలో నెంబర్ 2 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. ఇండియా ఆర్థిక సంస్కరణ స్టార్ట్ చేసింది 92లో, అదే చైనా స్టార్ట్ చేసింది 74లో, 1974. అంటే మనకంటే ఒక 15 years ముందు స్టార్ట్ చేశారు చైనా, కానీ మనల్ని మించి చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది లోపం అంటే ప్రజల్లో, ఎకానమిక్ గ్రోత్ స్టోరీలో ప్రజల్లో ఉండి అందరు రావాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ చేసే ఆపర్చునిటీస్ వల్ల మీకేమొస్తుందో చెప్తాను నేను. ఇప్పుడు ఇదంతా జరుగుతుందా? మళ్ళీ 2020లో ఒక పెద్ద సునామీ వచ్చింది. ఏంటొచ్చింది? కరోనా, కోవిడ్. మళ్ళీ కోవిడ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. మళ్ళీ ఒక ఆపర్చునిటీస్లోంచి పుడుతున్న దేశాలు కొన్ని ఉన్నాయి. అదే చైనా +1 కాన్సెప్ట్. ప్రపంచం అంతా చైనాని ఒక వైరస్ ఇచ్చిన దేశంగా చూస్తే ఇండియా ఎలా చూస్తుంది? వ్యాక్సిన్ ఇచ్చిన దేశం. మనం వ్యాక్సిన్ ఇచ్చాం, వాళ్ళు వైరస్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కళ్ళకు కూడా చైనా +1 అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. చైనా +1 అంటే ఏంటి? చైనా కాక మరో నమ్మదగ్గ మిత్ర దేశం. ఆ మిత్ర దేశం ఎవరు? ఇండియా. సో దీంతో నెక్స్ట్ ఏమైంది? ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇండియా వైపు చూస్తోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ యొక్క మేజర్ బిజినెస్ ఏ కంట్రీలో జరుగుతోంది? ఇండియాలో. ఇప్పుడు రీసెంట్గా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా. రష్యా ఉక్రెయిన్ వార్లో అందరూ దాదాపు పెద్ద దేశాలు, అమెరికా, తర్వాత యూకే, ఎంటైర్ యూరోప్ ఎవరికి సపోర్ట్ చేశారు? ఉక్రెయిన్కి. ఉక్రెయిన్ భుజాల మీద తుపాకీ పెట్టి అమెరికా కలుస్తోంది ఎవరిని? రష్యాని. బట్ ఇండియా ఎవరికి సపోర్ట్ చేసింది? రష్యాకి సపోర్ట్ చేసింది. ఎందుకు అంటే ఇండియాకి రష్యాకి మిత్రదేశం ఉంది. సో ఏం చేసాం మనం? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ $85-90 ప్రైస్ నడుస్తుంటే వీ బాట్ ఎట్ $60 పర్ బ్యారల్. అది ఏ కరెన్సీలో పే చేసాం? రష్యన్ రూబుల్లో పే చేసాం. అంటే రష్యాకి ప్రపంచం మొత్తం స్విఫ్ట్ ఆపేశారు. వాళ్ళకు వేరే డాలర్స్ రావట్లేదు, మొత్తం రష్యా అతలకుతలం అయిపోతుంటే ఆ టైంలో మనం వెళ్ళి ఆపద్బాంధులాగా ఆదుకొని వాళ్ళకు మనం రూబుల్స్ ఇచ్చాం. మనం ఏం చేసాం? ప్రపంచంలో $90 నడుస్తున్న ప్రైస్ బదులు $60 కొన్నాం. మన బెనిఫిట్ అయింది. సో మనం బెనిఫిట్ అవుతున్నాం. ఇక్కడ అవుతుంటే క్వాడ్ నేషన్స్లో యూకే, చైనా, అమెరికా, ఇండియా పాల్గొంటాయి. క్వాడ్ కంట్రీస్లో జపాన్ కూడా. ఈ పాల్గొన్నప్పుడు ఇండియాని ఎవ్వరు కూడా పల్లెత్తు మాట ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు రష్యాకి హెల్ప్ చేస్తున్నారు ఒక్కళ్ళు అనలేదు, అనే ధైర్యం కూడా చేయలేదు. దిస్ ఈజ్ ద చేంజ్. దీనివల్ల ఏమవుతుందో చెప్తాను నేను. ఇప్పుడు 1999లో పోఖ్రాన్ అణుపరీక్షలు చేశాం కదా. అప్పుడు ఇండియా మీద వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు విపరీతమైన శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. ఊపిరి సలపనంత శాంక్షన్స్ ఇంపోజ్ చేసి ఇండియాని చాలా ఇబ్బంది పెట్టారు. బట్ సేమ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ 2023 అంటే 24 years తర్వాత కంప్లీట్ చేంజ్. మనం ఇండియా కనుక అమెజాన్ నువ్వు ఇండియాకి రావద్దు, నీ బిజినెస్ ఆపే అంటే అమెరికా అడుక్కుతున్నారు రైట్ నౌ. ఇప్పుడు మీరు ఏవియేషన్లో కానివ్వండి, ప్రతి చోట చూడండి, ఇండియా ఇస్ రైట్ నౌ అప్రతిహతంగా ముందుకెళ్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు వాడే ఫోన్స్ చూసుకోండి, ఎక్కడ తయారైనాయి ఈ ఫోన్స్ అన్నీ? ఆల్మోస్ట్ చైనానే. ఇండియన్ మేడ్ ఫోన్స్ ఒక 2 కంపెనీస్ వచ్చాయి, కార్బన్ అని, ఇంకో 2-3 లేవో ఇప్పుడు వెళ్ళిపోయినాయి కంపెనీస్. సో ఇప్పుడు దీన్ని మారుస్తే ఇండియాలో మొత్తం కలిపి సంవత్సరానికి 97% మంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా. అంటే ఎన్ని ఫోన్లు ఉన్నాయి? 100 crore ఫోన్స్. ఇప్పుడు దీని వయసు ఎంత? ఫోన్ వయసు ఎంత? 2 years. అంటే ప్రతి 2 ఏళ్లకు మనకు 100 కోట్ల ఫోన్లు కావాలి. 100 కోట్ల ఫోన్లు తయారవ్వాలంటే ఎన్ని పరిశ్రమలు రావాలి? సరిపోతే ఎప్పుడున్నాయి? అంత బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళకు డబ్బులు వస్తాయి కదా ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఏం జరిగింది? ఐఫోన్ అనౌన్స్డ్ దట్ ఎవ్రీ ఇయర్ మేము తయారు చేసే మా ఉత్పత్తులలో 25% విల్ బి ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. 25%. యాపిల్ ఎంత పెద్ద కంపెనీ సైజ్ ఐడియా ఉంది తెలుసా మీకు ఎవరికైనా? యాపిల్ సైజ్ ఆఫ్ యాపిల్, మన ఇండియన్ ఎకానమీ సైజ్ $3 trillion ఎకానమీ అంటాం మనం. ఎగ్జాక్ట్లీ యాపిల్ కూడా $3 trillion సైజ్ కంపెనీ అది.
మన ఇండియన్ ఎకానమీ ఎంత సైజు ఉందో యాపిల్ అంత సైజు ఉంది. వాళ్ళు అనౌన్స్ చేశారు 25% విల్ బి ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అని. అంటే వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ ఒక 75 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ బిజినెస్ మనకు వచ్చేసినట్టే ఆటోమేటిక్ ఇండియాకి. అంటే మన ఇండియన్ ఎకానమీ సైజ్ 3 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్ అయిపోతుంది. సో మన పైన ఏ కంట్రీస్ ఉన్నాయి సైజులో? ఇండియా ఫస్ట్, చైనా, అమెరికా ఫస్ట్. ఎంత? ఆల్మోస్ట్ $25 ట్రిలియన్ ఎకానమీ అమెరికా, 25 ట్రిలియన్. దాని తర్వాత చైనా అరౌండ్ 12 to 15 ట్రిలియన్. దాని తర్వాత జపాన్ అరౌండ్ 7 ట్రిలియన్, జర్మనీ అరౌండ్ 5 ట్రిలియన్, ఇండియా 3 ట్రిలియన్. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తోంది? వీఆర్ మేకింగ్ ఇండియా ఫ్రమ్ 3.5 ట్రిలియన్ టు 10 ట్రిలియన్ బై 2030. 10 ట్రిలియన్. 10 ట్రిలియన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి 3 టైప్స్ అవుతుందా? ఇదంతా ఏంటిదంతా? సంపద. ఈ సంపద ఎక్కడికి వస్తుంది? ఇండియాలో. ఎవరి దగ్గరికి వస్తుంది? మనుషుల దగ్గరికి. మనం దేశం అంటే మనమే కదా, మట్టి కాదు కదా. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఇక్కడున్న ఈ ఆపర్చునిటీస్ని ఎట్లా గ్రాప్ చేయాలి? 10 ఏళ్ల క్రితం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మార్కెట్లో. ఎక్కడది? ఇండియాలో. ఎందుకు? మన దగ్గరే మార్కెట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఏ వస్తువు తయారు చేసి అమ్మాల్సింది ఎక్కడ? ఇండియాలో. కొనేది ఎవరు? మనమే. కనుక ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నా కదా, మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, నాకు బిజినెస్ రావట్లేదు, నేను ఎలా చేయాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి అని క్వశ్చన్ రావచ్చు. దీనికి ఏం లేదు. కన్జ్యూమర్, మనం మ్యానుఫ్యాక్చరర్, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. గ్యాప్ని ఫిలప్ చేయాలి అంటే కన్జ్యూమర్కి మనం డిస్ప్లే అవ్వాలి, మనం చూపించుకోగలగాలి. నేను కస్టమర్కి వెళ్ళినప్పుడు ప్రతి కస్టమర్కి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసము, లేకపోతే మీరు ఎల్ఐసి కదా చెప్తుంటారు కదా జనరల్గా, పిల్లల పెళ్లి కోసము, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, వెకేషన్, కార్కి మనకు డబ్బులు కావాలి, దాచిపెట్టుకోవాలి. ఎక్కడ దాచిపెట్టాలి, ఎందుకు దాచిపెట్టాలి, ఇక్కడ ఎందుకు పెట్టాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలా నేను ఇప్పటిదాకా వెళ్ళిన క్లయింట్ దగ్గర బిజినెస్ లేకుండా రాలే అసలు. నేను వెళ్ళానంటే బిజినెస్ క్లోజ్ అయిపోద్ది. ఎందుకు అంటే నేను రిటైర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. డబ్బులు కావాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి అది మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ ఎంత సైజ్ ఉంది? ఇప్పుడు దగ్గర 4 ట్రిలియన్ సైజ్ మన స్టాక్ మార్కెట్. మన ఎకానమీ ఎంత? సేమ్ 3.5 to 4 ట్రిలియన్. అదే అమెరికన్ స్టాక్ మార్కెట్ 40 ట్రిలియన్. వాళ్ళ ఎకానమీ సైజ్ ఎంత? 25 ట్రిలియనే. అంటే వాళ్ళ ఎకానమీ మించి వెళ్ళిపోయింది వాళ్ళ స్టాక్ మార్కెట్. మనం పోలే ఇంకా. అంటే మన ఎకానమీ 10 ట్రిలియన్కి వెళ్తే మన మార్కెట్ కూడా 10 ట్రిలియన్ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ 3 టైమ్స్ పెరగబోతుంది. ఏ మార్కెట్? స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఆల్ ద కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఎవరి కంపెనీస్? నెంబర్ 1 ఫస్ట్ కంపెనీ ఇండియాలో బిగ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. సైజ్ ఎంత? 20 lakh crore. అదే యాపిల్ 3 ట్రిలియన్. అసలు దాని కంపేర్ చేయలేం. 10% ఆఫ్ యాపిల్ ఈజ్ ఇండియన్ బిగ్గెస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. నెంబర్ 2 హెచ్డిఎఫ్సి గ్రూప్ 16 lakh crores. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీ, ఇవన్నీ చాలా చిన్నవి. ఇట్లా చూసుకుంటే మొత్తం ఇండియాలో ఉన్న 6,000 కంపెనీల యొక్క మొత్తం సంపద ఈజ్ ఈక్వల్ టు అందులోకి 20% అగ్రికల్చర్ తీసేస్తే రిమైనింగ్ ఇండియన్ ఎకానమీ అవుతుంది. సో ఎకానమీ గ్రో అవుతుందంటే ఈ కంపెనీస్ గ్రో అయినట్టే కదా. టీసీఎస్ విల్ కంట్రిబ్యూట్ 3% టు అవర్ ఇండియన్ జీడిపి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంట్రిబ్యూట్స్ 3% టు ఇండియన్ జీడిపి. అంటే ఇండియా జీడిపి పెరిగినట్టే కదా. ఇది అబ్జర్వ్ చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు. అబ్జర్వ్ చేసి వాళ్ళు లేని రంగం అంటూ లేదు ఇప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక సక్సెస్ స్టోరీ. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు 60,000 కోట్లు వాళ్ళ యొక్క మొత్తం నెట్వర్త్. టుడే ఇట్ ఈస్ 20 lakh crore ఎక్స్క్లూడ్ అనిల్ అంబానీ గ్రూప్. అంటే వాళ్ళు లేని రంగం లేదు, చెయ్యని బిజినెస్ లేదు. ప్రతి దగ్గర మీకు తెలియని చాలా విషయాలు వాళ్ళు బిజినెస్ చేస్తారు. ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యాంగో ఎక్స్పోర్టర్ ఎవరు? బిగ్గెస్ట్ మ్యాంగో ఎక్స్పోర్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. బిగ్గెస్ట్ మ్యాంగో ఎక్స్పోర్టర్. మనం తినని, చూడని, వినని మామిడికాయ రకాలు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆపర్చునిటీ వాళ్ళకు? వాళ్ళ జామ్నగర్ ఉంది కదా, ప్రపంచంలో బిగ్గెస్ట్ రిఫైనరీ అది. ఆ రిఫైనరీలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు మామిడి చెట్లు నాటాలని డిసిషన్ తీసుకుంటే ఈ చెట్లు ఎందుకు మనం బిజినెస్ చేయకూడదు అని వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మామిడి చెట్లు నాటారు. మామిడి చెట్లు నాటేసి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగో ఎక్స్పోర్టర్ అయిపోయిన వాళ్ళు. ఇండియాలో అమ్మరే వాళ్ళ మ్యాంగోస్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ వాళ్ళు. అట్లాగే పబ్లికేషన్స్లో పెద్ద కంపెనీ ఏది? ముద్రా ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అట్లా మీరు తీసుకోండి, రామోజీ గ్రూప్ ఉంది, మొత్తం అమ్మేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ద ఓనర్ ఫర్ ఆల్ రామోజీ గ్రూప్స్ మొత్తం, ఎక్సెప్ట్ ఈటీవీ తెలుగు, ఈటీవీ తెలంగాణ తప్ప రిమైనింగ్ అన్ని ముద్రా ఎంటర్ప్రైజెస్. ఇది మనకు తెలియదు చాలా మందికి. వాళ్ళు అంతా వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మనం ఫోన్లు వాడుతున్నాం, మెజారిటీ రెండే, ఎయిర్టెల్, జియో. అయితే ఇది వెనక ప్రభుత్వం హెల్ప్ చేసింది. అవన్నీ పక్కన పెట్టి మనకు అవసరం లేదు. మనం పాజిటివ్ చూద్దాం. ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా ఆలోచించాడు, ఎలా ఎవాల్వ్ అయ్యాడు. సో బై నెక్స్ట్ ఒక 7-8 yearsలో హీ విల్ బికమ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఎలా అవుతాడో చెప్తాను. వాళ్ళ కంపెనీస్ జియో ఉంది 5 lakh crore అది.
కంపెనీకి పెట్టిన పెట్టుబడి మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఎవరిచ్చారు? వాళ్ళ సొంత రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ 20,000 కోట్లు అయితే 80,000 crores ఫ్రమ్ ఫండింగ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా చాలా ఇచ్చారు, డెట్ కంపెనీస్. ఈ 1,00,000 కోట్లతో స్టార్ట్ చేసింది, మార్కెట్ వాల్యూ 5,00,000 కోట్లు అయింది. 5,00,000 కోట్లు అయితే ఏప్రిల్ 5th ఏంటది 2020 ఏప్రిల్ 5th నాడు కరోనా వచ్చి మనం ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు మీకు గుర్తుందా, ముఖేష్ అంబానీ వచ్చి యూట్యూబ్స్ మాట్లాడాడు. ఏం చేశాడు? 20% ఆఫ్ జియో హాస్ సోల్డ్ టు ఫేస్బుక్ 11%, జపాన్ సాఫ్ట్ బ్యాంక్ ఇట్లా 20% అమ్మేశాడు. వాట్ ఈస్ 20% ఆఫ్ 5 lakh crore? 1 lakh crore పెట్టుబడి వచ్చేసింది. 4 lakh crore 80% మార్కెట్ వాల్యూ ఫ్రీ. దీన్ని లిస్ట్ చేస్తారు మార్కెట్లో. లిస్ట్ చేస్తే 5 lakh crores బికమ్ 10 lakh crores వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రిటైల్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ రీటైల్ ఇప్పుడు రైట్ నౌ విత్ 5 lakh employees 5 lakh crore మార్కెట్ వాల్యూ, నాట్ ఎట్ లిస్ట్ అవుద్ది మార్కెట్లో. లిస్ట్ అవుతే 2025 వాళ్ళ టార్గెట్ ఒకటి. జియో వచ్చేసి దగ్గర 50,000 కోట్లతో రావాలని ప్లానింగ్, అండ్ రిలయన్స్ రిటైల్ వచ్చి 75,000 కోట్లతో రావాలని ప్లానింగ్. వచ్చారంటే అక్కడ నుంచి వాళ్ళు విత్ ఇన్ నో టైమ్ ద గ్రూప్ 20 lakh crore to 40 lakh crores అయిపోద్ది 2027 వరకల్లా. ఇంత డబుల్ అవ్వడానికి స్కోప్ ఉంది ఎక్కడైనా? బట్ అవుతుంది. మీరు ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జియో అండ్ రిలయన్స్ రిటైల్ ఈ రెండే 10 lakh crore రాసేదాం టుడే మార్కెట్ వాల్యూ. ఈ మార్కెట్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బికమ్ 2 to 3x బై నెక్స్ట్ 20. మీకు జియో ఫైనాన్స్ సర్వీసెస్ ఇంకోటి చెప్తాను. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది లిస్టెడ్ ఇన్ మార్కెట్. ఇది మీరు వినుండరు ఎవరు ఇంకా మార్కెట్లో ₹1 బిజినెస్ చేయలే వీళ్ళు. ఆల్రెడీ చేయకుండానే 30,000 కోట్ల మార్కెట్ క్యాప్ వచ్చేసింది. సో మనం దీని నుంచి ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనందరికంటే యంగ్ సార్ ఇప్పుడు ఏం చేశారు, మనం అందరూ షోకేస్ చేసాం. బట్ ఈయన ఏం చేశాడంటే ఆ షోకేస్ చేస్తూ తన వీడియో ఆన్ చేసి ఇక్కడ పెట్టేసుకొని తను మాట్లాడింది వీడియో రికార్డ్ చేసేసుకున్నాడు ఆ 1 minute. రేపు 1 గంట తర్వాత తీసుకెళ్ళి అప్లోడ్ చేసేస్తాడు. ఫస్ట్ షోకేస్ ఆల్రెడీ అయిపోయింది కూడా. చూసారా, మనందరికంటే యంగ్ ఎట్లా చేశాడు. మనం ఏం చేసాం, కొంతమంది అయితే చూసి మన గురించి మనం చెప్పడం కూడా చూసి చెప్తున్నారు. ఇలా అయితే మనం ముందుకు వెళ్ళలేం. తను ఇదే 1 minute ఒక వీడియో ఆన్ చేసి రికార్డ్ చేసి చూడండి. అందరు డిస్ప్లే చూడండి, నేను డిస్ప్లేస్ ఎలా ఉంది చూడండి. ఓవర్ నైట్ జర్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, ఎకానమీ గ్రో అవుతుంది. ఈ ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఆపర్చునిటీస్ అవుతున్నప్పుడు నాకెందుకు రాదు అంటే రాదు. మీరు ప్రొయాక్టివ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లో మొత్తం మీద కలిపి హైదరాబాద్లో ఒక 300 మంది యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. ఇండియా మొత్తంలో 26,000 మంది ఉంటారు. ఇండియా మొత్తంలో ఎందుకు తక్కువ మంది ఉంటారు? అదే ఎల్ఐసి ఏజెంట్ వచ్చేసి దగ్గర 13 లక్షల మంది ఉంటారు. ఎల్ఐసి ఏజెంట్లు 13 లక్షల మంది. ఇంకా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలుపుకుంటే 20 లక్షల ప్లస్ ఉంటారు. వేరే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 20,000, 20 లక్షలు ఇన్సూరెన్స్, 20,000 మ్యూచువల్ ఫండ్స్. ఎందుకుంటారు అంటే మ్యూచువల్ ఫండ్లో కమిషన్స్ రావు, లెస్ దాన్ 1% వస్తుంది. వచ్చే 1% జీఎస్టీ కట్టాలి, టీడీఎస్ కట్టాలి, 48% పోతుంది. సో ఐ పే మోర్ దాన్ 2 lakhs పర్ మంత్ ఓన్లీ జీఎస్టీ, మోర్ దాన్ 20-30 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్. నేను దగ్గర 70-80 లక్షలు ట్యాక్సే కడతాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి. 70 లక్షల ట్యాక్స్ అంటే ఏంటది, మామూలు విషయం కాదు కదా. సో ఇంత ట్యాక్స్ అది ఇప్పుడు కడుతున్నా. ఈ విజన్ ఉండాలి మనకు. మ్యూచువల్ ఫండ్లో 1% వస్తుంది అంటే నేను ₹1,00,000 చేస్తే ₹1,00,000. ఇది సంవత్సరం మొత్తానికి డివైడ్ చేసి ఇస్తారు, ఒకసారి కూడా ఇవ్వరు. ఎల్ఐసిలో ఒక పాలసీలో కడితే 35% వచ్చేస్తుంది, 35,000 ఇమీడియట్లీ. ఇక్కడ రాదట్లా. 1 crore కనుక కస్టమర్ ఇస్తే 1 crore డివైడెడ్ బై 1%, 1 lakh డివైడెడ్ బై 12 months 8,000 ఎవ్రీ మంత్ వస్తుంది. బట్ ₹1,00,000 తేవాలంటే అంత ఈజీయా? బట్ నేను విజన్ చేశాను. లేదు ఈ 1 crore 2 crores అయితే ఎట్లుంటుంది, 10 అయితే ఎట్లుంటుంది, 20 నేను ఒక 50-40 చేద్దాం అనుకున్నాను. బట్ 152 crores రైట్ నౌ. ఐ విల్ షో యూ మై బిజినెస్ ఆల్సో. 151.77 ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది యాప్. ఇది కస్టమర్స్కి ఇస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు తనున్నారు, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్, బట్ దిస్ ఈజ్ యాజ్ ఎ ప్యాషన్. అలా ముందుకెళ్ళాలి మనం. అలా ముందుకెళ్ళి వస్తున్న ఆపర్చునిటీస్ని మనం ఎట్లా గ్రాప్ చేయాలి అనేది మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ యూల్ గెట్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ. 10 ఏళ్ల క్రితం కెంగన్ వాటర్ ఉందా? 10 ఏళ్ల క్రితం ఉందా కెంగన్ వాటర్? లేదు. ఇప్పుడు మేడం అడుగుతున్నారు అది 2 లక్షలు 3 లక్షలు అంటే కొంటారా అంటే ఎస్, హీఈస్ మేకింగ్ సేల్స్. జరుగుతుంది. ఎందుకంటే జనాలకు పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. కడుపు నిండాక కళలు అనే ఒక సామెత ఉంది. కడుపు నిండాక కళలు. ఫస్ట్ కడుపు నిండడం కోసం కష్టపడతాం. మన పేరెంట్స్ చేశారు ఆ పని. మన కడుపు నింపడం కోసం పేరెంట్స్ కష్టపడి పాపం ఎంతుండే ఉద్యోగాలు అప్పుడు. మా ఫాదర్ 1974 సింగరేణి కాలేజ్ ₹274. వెన్ హీ రిటైర్డ్ ఇన్ 2014 1.2 lakh శాలరీ. ఎంత పెరిగింది? అయితే ఖర్చులు పెరగాలంటే పెరుగుతాయి. మన ఖర్చులు ఇంకోటికి ఆదాయం, అవునా కదా? మన ఖర్చు ఇంకోటికి ఆదాయం.
మనం ఖర్చు పెడుతున్న ఇంకోటికి ఆదాయం వస్తుంది, వాడికి ఆదాయం ఇంకోటి ఖర్చు అవుతుంది. సో మనం గ్రో అవుతున్నామంటే మనకి ఇన్కమ్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుందంటే ఖర్చు అవుతుండాలి. ఇవన్నీ ఏం చేయాలి? ఇక్కడే ఖర్చు పెడుతుండాలి. మళ్ళీ మనము పిస్తారి అవ్వద్దు. పిస్తారులు ఏం చేస్తారు? దాచిపెట్టి పక్క వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు, మన వాళ్ళకి కొడుకులకి ఇచ్చిపోతారు. అట్లొద్దు. వీ హ్యావ్ టు లివ్ రిచ్, డైపోర్ లివ్ రిచ్. ఆ కాన్సెప్ట్ అర్థమైంది జనాలకు. ఇదే కాన్సెప్ట్ నేను తీసుకెళ్తా జనాల్లోకి. యూ లివ్ రిచ్, హ్యాపీగా బతకండి. ఏం కావాలి? డబ్బులు కావాలి, సేవింగ్స్ ఉండండి, చేయండి. మీకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో 85 రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టేయండి, 15 రూపాయలు రేపటికి సేవ్ చేయండి. ఈ 15 పెరిగి పెద్దదై మళ్ళీ మీకు 100 రూపాయలు ఇస్తుంది. అది అంటే 100 అంటే 100% అని చెప్పడం నా ఉద్దేశం. మీరు ఇవాళ ₹1,00,000 జీతం వచ్చింది, 85,000 స్పెండ్ చేయండి. ఇవాళ 15,000 మీరు ఇన్వెస్ట్ చేయండి. 15,000 పర్ మంత్, 15 ఇయర్స్ పీరియడ్. అట్లా 15 మంత్స్ కనుక 15,000 పర్ మంత్. అలా 15 ఇయర్స్ చేయండి. 15,000 అట్లా 15 ఇయర్స్ చేస్తే ఇఫ్ ఇట్ జనరేట్స్ 15%, ద వాల్యూ ఈజ్ 1 crore. దిస్ కాట్ రూల్ 15,000 పర్ మంత్. మీలో మీ ఏజ్ 35 ఉన్నప్పుడు 15,000 రూపాయలు సేవ్ చేయగలిగితే మీరు 50 ఏళ్ళే ఎప్పటికల్లా, 50 సంవత్సరాలు ఎప్పటికల్లా మీ వాల్యూ ₹1,00,00,000 అయిపోతుంది. మీరు ఎంతమంది దగ్గర ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది చూడండి, ఉంటుంది. ఆ ₹1,00,00,000 ఏది? ఇల్లు, స్థలము, పొలము, 6 రూపంలో ఉంటుంది. అది ఆస్తి, కానీ సంపాదన కాదు. అది సంపద. సంపద వేరు, సంపాదన వేరు. మీ సంపదన సంపాదనగా మార్చుకోండి. ఇదే చెప్తుంటా నేను. అలా లిక్విడ్ మనీ ఉండాలి. అట్లా బటన్ కొడితే డబ్బులు అకౌంట్ రావాలి. దట్స్ కాల్డ్ ఓన్ మనీ. ఇప్పుడు మనము నార్మల్గా మా తాతలు ఇచ్చిండ్రు, మా నాన్నలు ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు అంటే సంపద అదంతా. అది ఇల్లు, స్థలము, పొలము, బంగారం ఉంటుంది. ఇది అమ్మం, మన దగ్గరే ఉంటుంది. కానీ నేను బతకడానికి నాకు ఏం కావాలి? మంత్లీ ఇన్కమ్ కావాలి. ఇది రావాలంటే ఏం చేయాలి? నువ్వు సంపాదించే దాంట్లో 15% తీసి సేవ్ చేస్తే ఎకానమీ గ్రో అవుతుందా? మార్కెట్స్ గ్రో అవుతాయి కదా. సో నీ డబ్బులు 3 times అవుతున్నాయి, కనబడుతూనే ఉంది అక్కడ. సో మార్కెట్ కనుక 3 times అయితే మ్యూచువల్ ఫండ్స్ 5 times గ్రో అవుతాయి. బికాజ్ ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్ జనరేట్ ఎక్స్ట్రా ఆల్ఫా దెన్ ద మార్కెట్. దట్ హ్యాపెన్స్. గత 20 సంవత్సరాలలో సెన్సెక్స్ 23 రెట్లు పెరిగింది, 3,000 నుంచి 73,000. కానీ మ్యూచువల్ ఫండ్స్ 100 రెట్లు పెరిగాయి. 100 రెట్లు పెరిగిన ఫండ్స్ ఒక 25 ఉన్నాయి. అప్పుడు 25 ఉండే 20 ఏళ్ల క్రితం. ఆ 25కి 25 వాళ్ళ 100 రెట్లు పెరిగాయి. దిస్ ఐ విల్ షో యూ. ఇది ఫ్యాక్టే కదా. ఇలా షో చేసి ఐఎమ్ గెటింగ్ మై బిజినెస్. ఇంతే మాట్లాడతా, ఎవరితో ఎంత మించి మాట్లాడను. ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు చేయాలి? ఒకవేళ మీరు కనుక సేవింగ్ చేయకపోతే సంకనాగిపోతారు. ఎందుకు? మీ పిల్లలు, మీ కొడుకులు మీకు ఎవ్రీ మంత్ ఇస్తారా ఇన్కమ్? మీకు నాన్న నువ్వు అప్పుడు ఇచ్చావు కదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, ఇప్పుడు నేను తిరిగి ఇస్తా అని ఇస్తారా పిల్లలు? ఇంపాసిబుల్. బహుశా ఇచ్చేదంటే మన జనరేషన్తో అయిపోద్ది కదా. నెక్స్ట్ జనరేషన్ ఇవ్వరు. ఇక మనం చూస్తున్నాం మన పేరెంట్స్ని, నో డౌట్. అందులో చాలా మంది చూస్తారు, పేరెంట్స్ని అన్ని చూసుకుంటారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఛాన్సే లేదు. మీరు ఎవరింటికి వెళ్ళండి, అన్నం పెట్టాలంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? చేతిలో మొబైల్ పెడుతుంది, అని ఎట్లా పెడతాడు, టంగన వేసేస్తుంది, తినేస్తూ ఉంటాడు. వాడు ఏం తింటున్నాడో తెలియదు. దిస్ ఇస్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్. ఆ చూడడం అనేది మొబైల్ అవ్వచ్చు, ట్యాబ్లు అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, ఇట్లా అయిపోయింది. అంటే తప్పు కాదు. ఈజీ వాళ్ళకు తినిపించాలంటే అది మించి తప్ప మార్గం లేదు. వాళ్ళకు ఈజీవే కనుక్కున్నారు. అట్లా పిల్లలు కూడా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ కాంపిటీషన్లో నేను ఎలా ఆపర్చునిటీ పొందాలి. అయితే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇండియా ఇస్ నాట్ ఏ పాకిస్తాన్, ఇండియా ఇస్ నాట్ ఏ శ్రీలంక. ఇండియా గ్రో అవుతున్నట్టుగా ప్రపంచంలో ఏ దేశం గ్రో అవ్వట్లేదు. ఈ నెంబర్ చెప్పాలంటే మీకు నార్మల్గా ఒక దేశం 2 ట్రిలియన్ నుంచి 10 ట్రిలియన్కి వెళ్ళే జర్నీ చాలా ఫాస్ట్ ఉంటుంది. దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ జపాన్. 2 ట్రిలియన్ నుంచి 6 ట్రిలియన్కి చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అలాగే అమెరికా 2 ట్రిలియన్ అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో 80లో అలా ఉండేది అమెరికా. వాళ్ళు ఇప్పుడు 20. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వాడు గొప్పడని ఎప్పుడు అంటారు? బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదన బట్టి కదా. మరి అమెరికా ఎందుకు గొప్ప కంట్రీ అంటున్నారు? డబ్బులు ఉన్నాయి, పెద్దన్నవాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమని చేస్తాడు? ఎవరికైనా వాడు శాసిస్తాడు, ఏమైనా చేస్తాడు. సో ఆ డబ్బులు అనేవి మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలి? సేవింగ్ చేసుకోవాలి. ఇది నేను చెప్తాను. మీరేం చేయండి? మీ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, మీ ప్రోడక్ట్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, డిఫరెంట్గా చేయండి. ఇప్పుడు మనందరికీ ఒక మంచి మార్కెట్ ప్లేస్ ఉంది, యూట్యూబ్. నేను కూడా యూట్యూబ్లో చాలా చేస్తుంటాను. సుమన్ టీవీ స్పేస్ గిరిబాబు అని కొట్టండి, నా వీడియోస్ చాలా వస్తాయి అందులో. దీనికోసం నేను టైం వేస్ట్ చేయలేదు. అంటే నేను ఒక ఛానల్ పెట్టుకుని దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే సుమన్ టీవీ వాళ్ళు నన్ను పిలిచారు. నేను రెగ్యులర్గా ఎవ్రీడే ఒక వీడియో ఇస్తూ ఉంటాను వాళ్ళకు. అట్లా సుమన్ టీవీ స్పేస్ గిరిబాబు కొడితే మీకు ఒక 100 వీడియోస్ వస్తాయి. అది చూసి చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. అదొకటి. ఫేస్బుక్ వాళ్ళే పోస్ట్ చేస్తుంటారు, నేను పోస్ట్ చేసుకుంటా. అన్నిటికంటే బ్యూటిఫుల్ వాట్సాప్. ఎక్సలెంట్. మీ ఒక్కొక్క మొబైల్లో 1000 కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అందరికి రోజు పెడుతూ ఉండండి, స్టేటస్ పెట్టుకుంటూ ఉండండి. మీరు డిస్ప్లే అవుతుంటారు, విజిబుల్. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు రిన్ సబ్బు ఏం చేస్తుంది? రిన్ సబ్బు తెలుసు కదా, బట్ డైలీ వాడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. అవునా? డైలీ అడ్వర్టైజ్. ఎందుకంటే కళ్ళకు కనిపించింది కొనేస్తారు. జో దిక్తా హై ఓ బిక్తా హై. సో అవుట్ ఆఫ్ ద మైండ్, అవుట్ ఆఫ్ ద సైట్. అవుట్ ఆఫ్ ద సైట్ అంటే అవుట్ ఆఫ్ ద మైండ్. సో వాడు ఇప్పటికీ ఇంకా ఎయిర్టెల్, దాన్ని ఏమంటారు, ఏరియల్. ఇది మనం చిన్నప్పటి చూస్తున్నాం. రిన్ సబ్బు చిన్నప్పటి చూస్తున్నాం, అదే బ్లూ కలర్. దాన్ని డిఫరెంట్గా చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు మేము ఇక్కడ చెప్పినట్టు ఈయన ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పినదే పోస్ట్ చేసేసాడు. అట్లా ఒకళ్ళు వాళ్ళ యొక్క రంగంలో ఏదైతే డిఫరెంట్గా చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ గ్రో అవుతారు, డెఫినెట్లీ ముందుకెళ్తారు. ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు జపాన్లో సేల్ అవుతున్న డైపర్లలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైపర్స్ సేల్ అయ్యేది పెద్దల డైపర్లు. ఎందుకు అంటే వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు అక్కడ. ఇండియాలో అబౌవ్ 25 బిలో 60 ఇదే కదా వర్క్ ఫోర్స్. ఇది 65% ఉన్నాం మనం ఇప్పుడు. అబౌవ్ 25 బిలో 60 60% ఉన్నాం. అంటే ఎంత యంగ్ కంట్రీ ఇండియా. సో ఇంత యంగ్ కంట్రీ ఒక 20 ఏళ్ళ తర్వాత ముసలోళ్ళు అయిపోతారు కదా. అప్పుడు మనం కూడా జపాన్ లాగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ముసలోళ్ళు అయిన తర్వాత మన యంగ్ జనరేషన్కి అప్పుడు మనం ఎక్కువ అవుతాం, వాళ్ళు తక్కువ అవుతారు. ఎందుకంటే మనం పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాం. ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరు, మేమిద్దరం మాకొక్కరు, ఇప్పుడు మేమిద్దరమే ఒక్కొక్క పిల్ల. అది కాన్సెప్ట్. చూడండి చాలా యాడ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. మేమిద్దరం కుక్క పిల్ల అంతే. అంటే తగ్గిపోతున్న జనాభా. ఇప్పుడు చైనా రియలైజ్ అయ్యి వాళ్ళు ఆ పాలసీ తీసేశారు. వాళ్ళకు వన్ ఫ్యామిలీ అనే పాలసీ తీసి వాళ్ళు కూడా ఇద్దరిని కలమని చెప్తున్నారు. అండ్ కెనడా ఈజ్ ఆస్కింగ్ టు మైగ్రేట్ టు కెనడా. తెలుసా? మైగ్రేట్ అవ్వండి చెప్తున్నారు. కెనడా చాలా మంది పోతున్నారు ఇక్కడ నుంచి కెనడాకి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఒక చైనీస్ ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు అట్లా మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళు ఇండియన్స్ ఉంటాడు, ఒక ఇండియన్, ఒక మలయాళీ ఉంటాడు, ఏ దగ్గర చూసినా మలయాళీ ఒకడు ఉంటాడు, తమిళియన్స్ ఉంటారు. మీరు ఎక్కడ కంట్రీకి వెళ్ళండి కనబడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇది ఇంకొకటి అన్నిటికంటే అద్భుతంగా జరుగుతున్న ఇంకో చేంజ్ ఏంటంటే ఇండియాలో డిజిటలైజేషన్ అండ్ టెక్నాలజీ. మనం అందరం వీటి కూర్చొని మాట్లాడుతున్నామంటే అందరం కనెక్ట్ అయినామంటే ఒకరికైనా ఫోన్ వచ్చిందా? లేదు, అంతా వాట్సాప్లో వచ్చాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టెక్నాలజీ కదా. సో ఈ టెక్నాలజీలో ఇండియా అందరికంటే ముందుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ సర్టిఫికేట్, అది ఆధార్ కాదు, ఇది మన వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలంటే 1 మినిట్లో తీసుకోవచ్చు. అవునా? అదే అమెరికాలో ఆధార్ మన వ్యాక్సిన్ సర్టిఫికేట్ 3 రోజులు పడుతుంది తీసుకోవాలంటే. అక్కడ అప్లై చేసి ఇస్తారు వాళ్ళు. ఇది మీరు కనుక్కోండి ఏమైనా కావాలంటే. అమెరికాలో ఒక వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్ కావాలంటే 3 రోజులు పడుతుంది. ఇండియాలో లెస్ దెన్ మినిట్ ఓటీపీ వస్తే టక్కన డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫాస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ యూపీఐ టెక్నాలజీ. సింగపూర్ మన యూపీఐ టెక్నాలజీ కొనింది రీసెంట్గా. సింగపూర్ దే ఆర్ పేయింగ్ టు ఇండియా. తర్వాత ఒక హాలీవుడ్ మూవీ తీసే ఖర్చులో మనం ఇది పంపిస్తున్నాం, ఇది శాటిలైట్స్, చంద్రయాన్. ఇవన్నీ ఎందుకు పంపిస్తున్నాం? మీకు డౌట్ రావచ్చు దీనివల్ల యూజ్ ఏంటని. చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం వాళ్ళ యొక్క ఇప్పుడు మీకు గూగుల్ మ్యాప్ ఉంది, ఎక్కడ క్లిక్ చేయగానే కనిపిస్తుంటుంది. ఎట్లా పాసిబుల్ ఇది? త్రూ శాటిలైట్. ఎవరు పంపిస్తుండ్రు? ఇండియా. వాడు మన దగ్గర కొనుక్కోవాలి. మనం వాడుతున్న మ్యాప్స్ డబ్బులు వాడికి కడుతున్నాం, వాడు ఇండియాకి కడుతున్నాడు. ఈ టెక్నాలజీ మన దగ్గర తీసుకుంటుండు. శాటిలైట్స్ వాళ్ళవి ఉంటాయి, శాటిలైట్స్ మనవి ఉంటాయి. మనం ఇంకా కోర్ శాటిలైట్స్ ఈ పంపించడంలో కూడా ఒక బిజినెస్. మళ్ళీ పిఎస్ఎల్వి మనం లాంచ్ చేస్తూ ఉంటాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఈ పంపించడంలో ఒకేసారి 100 శాటిలైట్లు. శాటిలైట్ వేరు, లాంచ్ వెహికల్ వేరు. లాంచ్ వెహికల్ టెక్నాలజీ ప్రపంచంలో 3 దగ్గరే ఉంది, 4 దగ్గర, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇండియా. ఎందుకు అంటే జియోగ్రఫికల్ బెనిఫిట్ ఇండియాకి. మన శ్రీహరికోట ఉంది కదా, అది కరెక్ట్గా భూమికి ఇలా ఉంటుంది. భూమి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి లాక్ వెళ్ళిపోతుంది పైకి. ఇలాంటి నైసర్గిక స్వరూపం ఇండియాకి, ఫ్రాన్స్కి, రష్యా, అమెరికా ఇట్లా కొద్ది దేశాలకే ఉంది. మనం దాన్ని క్యాప్ చేసుకుంటున్నాం. అట్లాగే మనం కూడా మన బిజినెస్లో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మిగతా పక్కోడిని తొక్కొద్దు, ఎక్కుకుంటే పైకి వెళ్ళాలి. తొక్కుకుంటే ఎప్పుడు పైకి వెళ్ళొద్దు. అంటే నిజాయితీగా పని చేయండి, నిజాయితీగా బిజినెస్ చేయండి. ఎక్కుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పైకి వెళ్ళండి. తొక్కుకుంటే అస్సలు పోవద్దు. పక్కోడికి హెల్ప్ చేయండి, డెఫినెట్లీ మీరు గ్రో అవుతారు. ఇప్పుడు ఇంపాక్ట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి రూపాయి రాదు. మీరు అనుకుంటూనేమో రూపాయి వస్తుందని. ఏం రాదు. నాకు రూపాయి పే చేయరు, నేను చేయను. బట్ నేను ఏమి ఇస్తేనో సొసైటీకి నాకు అది తిరిగి వస్తుంది. నేను ఒకరి మీద కోపంగా ఉంటే నాలో కోపం పెరుగుతుంది, ఒకరి ప్రేమతో ఉంటే నాలో ప్రేమ పెరుగుద్ది. ప్రేమించడండి, పోయేదేం లేదు. మహా తిరిగి వాళ్ళు కూడా మనం ప్రేమిస్తారు అంతే. సో అట్లా మనం ప్రేమతో బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకటే కాంపిటీషన్ ఏముంది, ఎలా ఉంది, ఆ కాంపిటీషన్ నేను ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా కొత్తగా ఆలోచించండి. ఈయన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ డిస్ప్లే ఎలా పెట్టాడు, మీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈమె డాక్టరు ప్యాషనెట్గా ఎలా వచ్చింది, తను ఇప్పుడు అవి చేస్తుంది. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర డిస్ప్లేస్ లేవు, మీరు నెంబర్ చెప్తున్నారు, చెప్పేవాళ్ళు టకటకో పేపర్ మీద రాసేసి ఇట్లా పట్టుకొని చూపిస్తే అందరు చూస్తారు కదా. అది ఎవరు చేయట్లేదు. అది ఊరికి చెప్తున్నారు, రాసుకున్నారు, అయిపోయింది. మీరు డిస్ప్లే చూపించండి, ఇట్లా పేపర్ మీద నెంబర్ రాసి చూసుకుంటారు కదా. ఎవరు ఆలోచన చేస్తలేరు. అట్లా ఇట్లా నా నెంబర్ డిస్ప్లే చేస్తే అయిపోతుంది. ఏదో తెల్లకాయని తీసుకుంటే అక్కడ రాసి చూపించేస్తే అది పెడితే వచ్చి తీసుకుంటారు, అందరు ఇక్కడ చూసుకుంటారు, షోకేస్ అయిపోతుంది. తెలియదు వాళ్ళకి ఎప్పుడు మనం స్ట్రైక్ అవుతామో. స్ట్రైక్ అయితే బిజినెస్ వస్తుంది ఆటోమేటిక్గా. చేస్తూ పోండి. నాక్ ఎవ్రీ డోర్. డెఫినెట్లీ డోర్స్ విల్ ఓపెన్ ఫర్ యూ. డెఫినెట్లీ విల్ ఓపెన్. యాక్చువల్గా డబ్బులు తేవడం అంటే అంత ఈజీ కాదు. బట్ ఐఎమ్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ. నేను కస్టమర్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళకు సినిమా చూపించాలి. ఎలా విజువలైజ్ చేయాలి. నా దగ్గర ప్రోడక్ట్ లేదు అమ్మాలంటే, నేను ఇది నల్లగా ఉంది, తెల్లగా ఉంది, గట్టిగా ఉంది చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ వాళ్ళకు సినిమా చూపించాలి. బాహుబలి 3, RRR 2 కలిపి మిక్సీలేసి తీసి చూపిస్తా వాళ్ళకి. నేను జ్యూస్ తాగిపిస్తా. ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలని విజువలైజ్ చేసుకోవాలి. సింపుల్. బాహుబలి 3, RRR 2 కలిపి మిక్సీ చేసి తాగిపోయాలి వాళ్ళకు.
ఇది చేయాలంటే మన దగ్గర ఏముండాలి? విజన్ ఉండాలి. విజన్ మన దగ్గర వర్త్ ఉండాలి. వర్త్ అక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు. విజన్ ఉండాలి ఫస్ట్. విజన్ ఉంటే ఆటోమేటిక్గా మనకేం కావాలో అది దొరుకుతుంది. మీరు ఏం కావాలో వెతుకుతుండండి, మీకు దొరుకుతుంటుంది. అది మీరు ట్రై చేయండి. కావాలంటే ఏదైనా డౌట్ ఉందనుకోండి, మైండ్లో పెట్టండి, దాన్ని మైండ్లో పెట్టి వదిలేని మైండ్కి అది వెతుకుతూ ఉంటుంది, దొరికిపోతూ ఉంటుంది. గట్టిగా అనుకుంటే జరిగిపోతుంది. అది మీరు బిజినెస్ ఎట్లా చేయాలి, నేను ఎట్లా చేస్తా, ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా నా కాంపిటీటర్కి నేను ఎట్లా చేయాలి అండ్ కలిసి గ్రో అవ్వాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అలా చేస్తూ ఉంటే అమేజింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్న ఇండియాలో. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అవకాశాలు ఇంత రావు. బికాస్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. అంటే అర్థం ఏంటి? మనం గ్రోత్ చెక్ చేసుకోండి. మీ అందరూ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి? 10 ఏళ్ళకి ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇన్కమ్ పెరిగింది కదా, అంటే స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతోంది. ఊహించలేదు కదా ఇదంతా. ఓకే, సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అందరు మంచి బిజినెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 9866 323 678. I repeat, 9866 323 678. గిరిబాబు.